ఓం నమ శివాయ నమ శివాయ శివాయ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం ధనుసు రాశి ఫలితాలు. ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం, జీవిత బలం, స్థాన బలం. కాబట్టి అదృష్ట బలంలో వీళ్ళకి ఇంతకు ముందు రావాల్సిన అదృష్ట యోగాలు 1-2 టయాలు పోయినాయి. వీళ్ళకి వయసులో బాల్యము 9 నుంచి 16 టైములో బాల్యం, యవ్వనం 21 నుంచి 25లో, మరి వృద్ధాపం. అది వీళ్ళకి 3 విధానాలు ఉంటాయి. ఈ 3 విధానాల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఫస్ట్లో ఒక అదృష్ట యోగం కలిసి వస్తుంది. అది దగ్గరికి వచ్చిన తర్వాత మనం దాన్ని అమలు చేసుకోకుండా ఉండేటికైతే యవ్వనంలో వస్తుంది. ఆ యవ్వనంలో కూడా అది కూడా పోయిందిరా అంటే మరి ముసలితనంలో వస్తుంది. మరి అదృష్ట యోగం వాళ్ళకి ఆ ముసలితనంలోనే వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంటుంది. వాళ్ళు కూర్చున్న కాడే కలిసి వస్తుంటాయి. వాళ్ళకి శైలాంచుకుంటారు. పెద్ద పెద్ద దొరలు వాళ్ళకి ఫోన్ చేసి మీరు మా అందున ఉండాలి, మిమ్మల్ని నిలబెట్టాలి అని ఉద్యోగ లక్షణాలు కూడా మీ చేతికి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం మీ జీవిత యోగంలో చాలా వరకు కనబడుతుంది. కాబట్టి తల్లిదండ్రులని ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. విద్యారంగంలో మీరు అంతే జాగ్రత్త ఉండాలి, లేకపోతే దాంట్లో ఇబ్బంది అయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఉద్యోగస్తులకి కొంత జాగ్రత్త, కొంత పట్టుదల, కొంత కష్టపడాల్సిన టైము వచ్చింది. మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి, మరి ప్రేమ సమస్యలో ఉండవలసిన వాళ్ళకి మంచి విజయం రాబోతుంది. అధికారులతో పెద్ద పెద్ద కార్యక్రమాలతో మీరు విజయాన్ని పొందబోతుంటారు. మీరు కూర్చున్న కాడ మీకు ఆ అదృష్ట యోగం కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని పనులు, చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనశ్శాంతి లేకోకుండా కొంత చేతికాడికి వచ్చి చేయిజారిపోవటం, ఏది అనుకున్నా కూడా ఒకటి అనుకుంటే ఇంకోటి అనుకుంటే ఇంకోటి, అలాంటి కొన్ని విశ్వ గడియలు కొన్ని ఎదురవుతున్నాయి. ఆ విశ్వ గడియల్లో నుంచి మీరు మంచి గడియల్లోకి రావాలనుకుంటే మీరు చేయాల్సింది దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా పొందాలి. దైవ అనుగ్రహాన్ని మీరు పొందినట్టుగైతే మీకు విజయం అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా స్నేహ ధర్మం అనేది మీరు చాలా వరకు తగ్గించాలి. స్నేహంలో చాలా ప్రమాదం ఉంది. ఆడవాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీ వల్ల సింహబలుడు ఎలా దత్తమైపోయాడు, స్త్రీ వల్ల సీతమ్మ వల్ల రావణ బ్రహ్మ ఎలా ఎగిరిపోయాడు, అలాగా కొంతమంది స్త్రీల్లో కూడా శంకిని, మోహిని, పద్మిని అలాంటి స్త్రీల నుంచి కూడా కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా కూడా కొంత జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుగైతే మీ జీవితానికి, మీ లైఫ్కి, మీరు చేసే పనులకి చాలా 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 వరకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి అన్నిటికీ మించింది, దైవాన్ని మించింది ఏదీ లేదు. ప్రజల్ని నమ్మొద్దండి. ప్రజల్ని నమ్మారనుకోండి మీ చేతిలో దుమ్మే. భగవంతుని నమ్ముకున్నారనుకోండి మీకు మోక్ష మార్గం కలుగుతుంది, మీకు పనులు అవుతాయి, మనస్సు శాంతి కలుగుతుంది. కాబట్టి శివుడి ఆజ్ఞ లేనిది సేమైనా కుట్టదంటారు. ఆ శివుడి ఆజ్ఞ లేనిది సేమైనా కుట్టదని పెద్దవాళ్ళు చెప్తారు, గురువులు చెప్తారు మనకి. అది ఎందువల్ల అంటే ఆ అనుగ్రహం అనేది మనకి ఉంటేనే అవుతుంది. అనుగ్రహం లేనిది ఏది కాదు. నువ్వు 24 గంటలు భగవంతుని పూజిస్తే అది రాదు. అది ఏ టయాల్లో పూజిస్తే ఆ టైంలోనూ పూజిస్తేనే అవుతుంది. మరి ఈ శివారాధన అనేది మీరు చెయ్యాలి. శివుడికి అభిషేకం చేయాలి. పంచాక్షరి మంత్రాన్ని చదవాలి. ఆ పంచాక్షరి మంత్రాన్ని మీరు పూజా బలాన్ని మీరు కొన్ని సోమవారం అని ఒక 5 వారాలు 9 వారాలు మీరు పెట్టుకోండి. మీకు జయప్రదంగా అవుతుంది. మరి ఆ పూజా బలం చేసిన తర్వాత మీ ఇంట్లో ధూపం వేయాలి. ధూపం వేసుకొని ఆ విధంగా మీరు పూజా బలం చేయండి. మీకు అన్నీ కలిసి వస్తాయి. మనశ్శాంతి ఉంటుంది, లక్ష్మి నిలబడుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఈ జన కన్ను ఏడుపుగా మీ మీద ఎక్కువగా ఉంది. మీ మీద కొంచెం చెడు ప్రయత్నాలు అంటే
చేతబడి చెడు ప్రయత్నాలు అనేది మీ మీద కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆ చెడు ప్రయత్నాలు కూడా మీరు కొంచెం తీసేసుకుంటే మీ జీవితానికి ఎక్కడ పోయినా కూడా మీకు కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నెన్నో పూజలు చేయించుకొని నష్టపోయి బాధలు పడి ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీరు మమ్మల్ని కలవాలనుకుంటే ఫోన్లో కానీ మీరు డైరెక్ట్గా మా ఆఫీస్ కాడికి వచ్చి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దగ్గరకు వచ్చి మీరు చెప్పుకుంటే మీ సమస్యను బట్టి మీకు డైరెక్ట్గా చూసి చెప్తుంటాము. కొంతమంది ఫోన్లలో మా పేరు చెప్పుకొని ఏరియా వాళ్ళు కొన్ని నెంబర్లు వేసుకొని చాలామంది మోసం చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి మీరు కూడా ఫోన్ చేసేటప్పుడు మీరు ఈ నెంబర్ కరెక్టా కాదా అనేది మీరు చూసి తప్పకుండా మాకు ఫోన్ చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.